హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ మనం ఈ వీడియోలో లైలా మూవీ రివ్యూ అయితే కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. అసలు మూవీ ఎలా ఉంది, మూవీలో స్టోరీ లైన్, పాజిటివ్స్, నెగిటివ్స్, ఎవ్రీథింగ్ అయితే ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో మీరు ఈ వీడియో కంప్లీట్గా చూస్తే అసలు మూవీకి వెళ్ళాలా వద్దా అని అయితే మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది పక్కా, అదైతే నా గ్యారంటీ. గైస్ రివ్యూలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే మాత్రం ఛానల్కి వెళ్ళి కంటెంట్ చూడండి, నచ్చితే మాత్రం డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమాత్రం లేట్ లేకుండా డైరెక్ట్గా రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే స్టోరీ లైన్తో అయితే స్టార్ట్ చేద్దాం ఈ రివ్యూని. స్టోరీ లైన్ అయితే చాలా సింపుల్ గైస్. సోను మోడల్ అనే ఒక ఫేమస్ బ్యూటీషియన్కి వచ్చిన ప్రాబ్లమ్ని ఎలా డీల్ చేశాడు, దానికోసం ఏం చేశాడు అన్నది ఈ మూవీ మొత్తం కూడా కంప్లీట్లీ. వెన్ కమింగ్ టు ద పాజిటివ్స్, చాలా తక్కువ పాజిటివ్స్ అయితే ఉన్నాయి ఈ ఫిలింలో అయితే. దాంట్లో ఫస్ట్ నాకు బాగా నచ్చింది అయితే విశ్వక్ సేన్ గారి ఎఫర్ట్ ఫార్ లైలా రోల్. చాలా డేరింగ్ స్టెప్ తీసుకొని చాలా బాగా చేశారంటే అనిపించింది నాకైతే మాత్రం. అపార్ట్ ఫ్రమ్ ద చాలా బోల్డ్ అండ్ ఓవర్ ద క్రాస్ చేసిన సీన్స్ అయితే ఉన్నాయి. అవి పక్కన పెడితే ఆయన పెట్టిన ఎఫర్ట్, మనకి ఏ యాక్టర్స్ ఇలాంటి డేరింగ్ స్టెప్ తీసుకోవాలని అయితే అనుకోరు. ఈయనైతే మంచిగా కైండ్ ఆఫ్ డేరింగ్ స్టెప్ తీసుకొని చాలా బాగా చేశారా అన్నట్టుగా అయితే అనిపించింది. దీని తర్వాత ఇంటర్వెల్ సీన్‌లో కూడా ఆ కైండ్ ఆఫ్ ఎమోషనల్ సీన్‌ని చాలా బాగా అయితే డీల్ చేశారు విశ్వక్ సేన్ గారు. అండ్ దీని తర్వాత ఇంకా బాగా వర్కౌట్ అయింది ఏంట్రా అంటే కామెడీ. అది బాగా వర్కౌట్ అవ్వలేదు. జస్ట్ ఏ మినిమల్ కొన్ని సీన్స్‌లో అయితే చాలా బా అనిపించింది. చాలా తక్కువ సీన్స్‌లో బా అనిపించింది. రిమైనింగ్ అంతా కూడా ఆ కైండ్ ఆఫ్ రొట్టలాగే ఉంటది. సో అంతే గైస్, పాజిటివ్స్ విషయానికొచ్చేస్తే అపార్ట్ ఫ్రమ్ ఇవి తప్ప ఇంక మూవీలో అయితే పెద్దగా అయితే ఏం లేదు. ఇప్పుడు నెగెటివ్స్‌లోకైతే వెళ్ళిపోదాం. గాయ్స్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మూవీ మొత్తం కూడా నెగెటివ్‌నే. మనకి అక్కడక్కడ మాత్రమే పాజిటివ్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది మూవీలో. అదైతే మనకి చాలా బోరింగ్‌గా, చాలా హెడేక్‌గా అయితే అనిపిస్తుంది మూవీ చూసినంత సేపు. దీని తర్వాత దారుణమైన థింగ్ ఏంట్రా అంటే మూవీలో స్క్రీన్ ప్లే గాని, రైటింగ్ గాని చాలా రొటీన్, చాలా ఓల్డ్ టెంప్లేట్. అది చూస్తే మనకి క్లియర్‌గా అర్థమైపోతుంది. అసలు ఏం తీస్తున్నార్రా అన్నట్టుగా అయితే చాలా బోర్‌గా అయితే ఉంటుంది గైస్ లిటరల్లీ చెప్పాలంటే మాత్రం. ఇది మరీ హార్డ్‌గా అయితే ఉంటుంది గానీ అలాగే ఉంటది మూవీ అయితే. ఇంక రివ్యూలో చెప్పాలి కాబట్టి ఇంక అలాగే చెప్తున్నా. చాలా రొటీన్ అండ్ బోర్‌గా అనిపిస్తది మనకైతే. దీని తర్వాత ఇంకొక దారుణమైన థింగ్ ఏంట్రా అంటే విలన్ క్యారెక్టరైజేషన్ గైస్. అసలు విలన్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటదిరా అంటే 15 ఇయర్స్ బ్యాక్ వచ్చే మనకి మూవీస్‌లో విలన్స్ ఎలా ఉండేవాళ్ళో అలా ఉంటారు. లిటరల్లీ నాకు అదే బెటర్ అనిపించింది. అసలు హీరో ఎలా ఆడిస్తే అలా ఆడుతూ ఉంటాడన్నమాట. విలన్ లిటరల్లీ అట్లుంటాడు ఇంకా. సో మనకైతే ఏంట్రా అసలు ఏం జరుగుతుంది అన్న ఫీల్ అయితే వస్తది. దీని తర్వాత ఇంకొక మెయిన్ నెగెటివ్ పాయింట్ ఏంట్రా అంటే మూవీలో బోర్డర్స్ అయితే చాలా వరకు క్రాస్ చేసేసారు. నేను అవి డీటెయిల్‌గా చెప్పట్లేదు. మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది దేని గురించి మాట్లాడుతున్నా అనేసి. ఇలాంటి సెన్సిటివ్ విషయాల గురించి డీల్ చేసినప్పుడు దానికి కేర్ తీసుకొని అయితే చెయ్యాలి. బట్ అవేమీ పట్టించుకోకుండా బోర్డర్స్ క్రాస్ చేసేసి ఇలా చేయడం అనేది నాకైతే నచ్చలేదు. ఇంకా మీరు చూసి ఇంకా మీ ఒపీనియన్ అయితే కిందైతే కామెంట్ చేయండి. మీకెలా అనిపించింది ఏమి అనేసి. సో, ఇంక దాని తర్వాత ఎక్సెప్ట్ విశ్వక్ గారిని తప్పిస్తే ఇంకెవ్వరికి కూడా స్కోప్ అయితే లేదు. ఆ కైండ్ ఆఫ్ యాక్టింగ్ చేయనీకి కూడా. సో, మనకి మూవీ మొత్తం కూడా ఆ కైండ్ ఆఫ్ విశ్వక్ సేన్ గారే ఉంటారు. ఇంకెవ్వరికి ఆ కైండ్ ఆఫ్ స్కోప్ ఉండదు. వాళ్ళకి చేయరు కూడా చేయరింకా. సో, అట్లుంటదనమాట. ఇంక దీని తర్వాత హీరోయిన్ విషయానికొచ్చేస్తే మాట్లాడకుండా ఉండడమే బెటర్. ఆ కైండ్ ఆఫ్ గ్లామర్ సీన్స్ తప్పిస్తే ఇంకా దానికోసమే ఉన్నార్రా అన్న ఫీల్ అయితే వస్తది ఎండ్ ఆఫ్ ది డే మూవీ చూసిన తర్వాత. సో, అది గైస్ మనకి 'లైలా' మూవీ రివ్యూ అయితే. మీకైతే కంప్లీట్‌గా అయితే చెప్పాను మూవీ ఎలా ఉంది అనేసి. సో, దీని తర్వాత ఇంక మీరు ఆలోచించుకొని మూవీకి వెళ్ళాలా? వద్దా? అనేసి డిసిషన్ అయితే తీసుకోవచ్చు. నా వరకైతే మీకింక ఖచ్చితంగా మూవీకెళ్ళాలి. ఇంక ఏం మూవీస్ లేవురా బోర్‌గా ఉంది అంటే వెళ్ళైతే వన్ టైమ్ అయితే చూడండి. అది ఆ కైండ్ ఆఫ్ డేర్ స్టెప్ తీసుకుంటే. లేకపోతే మీరింక ఓటీటీకైతే స్కిప్ చేసేసేయొచ్చు ఈ మూవీనైతే కూడా. ఓటీటీలో కూడా రికమెండ్ అయితే చేయను నేను. ఇంక ఎండ్ ఆఫ్ ది డే అది ఇంక మీ ఓన్ డెసిషన్ గైస్. సో, అది గైస్ మనకైతే 'లైలా' మూవీ రివ్యూ. ఒకవేళ మీరు మూవీ చూసుంటే మీకెలా అనిపించిందో కిందైతే కామెంట్ చేయండి మర్చిపోకుండా. సో, ఇక్కడి దాకా చూసి మీకు గాని వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి గైస్. ప్లీజ్ మీరు లైక్ చేస్తే మనకు ఆ కైండ్ ఆఫ్ బూస్ట్ అయితే వస్తది ఇంకా మన ఛానెల్‌కైతే. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.